క్రేజీ ఉంది. అఖండ తాండవం సూపర్ హిట్. సూపర్ హిట్. 500 కోట్లు. రాజమౌళి ఎవడు కాదు భయ, బోయపాటి తమన్ బాలయ్య శివ తాండవం అంతే. ఎక్సలెంట్ సెకండ్ హాఫ్, ఎక్సలెంట్ సెకండ్ హాఫ్. ఇంటర్వెల్ నుంచి బ్యాంక్ నీకు ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఏ ఒక్క నా కొడుకు సీట్లో కూర్చోడు. ఇది తాండవం. జై టీడీపీ, జై జై టీడీపీ. బాలయ్య వన్ టైం వాచ్ రాదు. బాలయ్య బాబు ఎప్పుడు బాలయ్య బాబు సంక్రాంతి పుంజ అనే వాళ్ళము. ఇప్పటి నుంచి బాలయ్య బాబు హైందవ ధర్మ దిగ్గు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. సనాతన ధర్మంతో ఏంటి, మన తెలుగుతనం ఏంటనేది ఒక్క సినిమాలో చూపించారన్న మా బాలయ్య బాబు. సనాతన ధర్మం అంటే ఏంటి ప్రతి ఒక్కరు చూడాలి. హిందువులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. చూసి ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేయాలి సనాతన ధర్మం ఎట్లా ఉంటుంది అనేది. బాలయ్య బాబుకి ఏ రోల్ ఇచ్చినా కానీ చింపేస్తారన్నా. బాలయ్య బాబు లోరు గురించి మీరు మాట్లాడతారండి. బాలయ్య బాబుకి ఏ రోల్ ఇవ్వాలని మీరు ఆలోచించుకోవాలి, డైరెక్టర్ ఆలోచించుకోవాలి. డైరెక్షన్ అంటే ఒక్కసారి మీరు సినిమా చూసి డౌట్ అడిగారంటే నేను సమాధానం చెప్తాను. మీరు ఒకసారి సినిమా చూడండి. అఖండ 1 10% అన్నా. అఖండ 1 10%. అసలు సినిమాకి తిరుగులేదు. బీజిఎం మామూలు కూడా రేపు క్లైమాక్స్ పంచభూతాలు మామూలుగా తీయలేదు. ఫైట్స్ మామూలుగా లేవన్నా. ఎలా ఉన్నా సినిమా సూపర్ సెన్సేషన్ పక్కా. మీకు బూతులతో మాట్లాడాలా, బూతులు లేకుండా మాట్లాడాలా? కొత్త మామూలుగా సినిమా తీయండి అమ్మా. సూపర్ బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్. ఏడ్ చేసాం బ్రో, అయిపోయింది. గత 4 సినిమాల నుంచి సెకండ్ హాఫ్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది, నందమూరి అభిమానుల్ని. సెకండ్ హాఫ్ బాగోట్లని మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఈ సినిమాతో మాకు ఆ బాధ తీరిపోయింది, లోటు తీరిపోయింది. సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోయింది అంతే. సినిమా బొమ్మ బ్లాక్ బాస్టర్. చెట్టు మీద ఉంటుంది తొండ, చెట్టు మీద ఉంటుంది తొండ. హిట్ కొట్టింది అఖండ. బోయపాటి గారి కంబ్యాక్ వచ్చింది. బోయపాటి గారి కంబ్యాక్ వచ్చింది. జై బాలయ్య. జై బాలయ్య. మా దేశం జోలికే, మా ధర్మం జోలికి ఎవడొచ్చా తమిడి దేవుడే. జై బాలయ్య. బ్లాక్ బస్టర్. ఆల్రెడీ బోల్ దియా బ్లాక్ బస్టర్ హిట్. జై బాలయ్య. బోయపాటి అల్లాడించాడు. అది తమ్మున్న డైరెక్టర్. అది బోయపాటి అల్లాడించాడు. దిష్టి తీసి కొడితే బాక్స్ ఆఫీస్ కూసలు కదిలిపోతాయి. బాలయ్య దెబ్బ. జై బాలయ్య. బాలయ్య బోయపాటి బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ సూపర్. జై బాలయ్య సూపర్ హిట్. చాలా బాగుంది భయ్య. లాస్ట్ ఇయర్ పుష్ప, ఈ ఇయర్ అఖండ. బద్దల భాషింగ్ అంతే. 65 ఏళ్ళ యువకుడి ఊచకోత. జై బాలయ్య. బాలయ్య ఈజ్ నాట్ ఏ హీరో, ఇట్ ఈస్ ఏ సూపర్ హీరో. జై బాలయ్య. అఖండ తాండవమే. జై బాలయ్య. మేము అప్పుడే చెప్పాం, జాతిని నీతిని మింగోదలు వేసాం. జై బాలయ్య. 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 బ్లాక్ బస్టర్, డబుల్ బ్లాక్ బస్టర్. రే ప్రసాద్, జాగ్రత్తగా ఎడిటింగ్ లో మాత్రం మా ఫేసులు రాకుండా చూసుకోరా. ఒకటే చెప్తాను, మాసు కంబ్యాక్ అంటే ఇదే అంటారేమో. తమనన్న తాండవం ఒకటే చెప్తాను. మా అన్న సుధీర్ అన్న కాల్ ఎగరేస్తాడు రేపు పొద్దున్న సినిమా చూస్తే మాత్రం. శివ తాండవమే మాసివ్ కంబ్యాక్. ర్యాంప్ అసలు దుమ్మలు అదురుతాయి ర్యాంప్కి. బీజాలు చూస్తుంటే కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, పిచ్చ పీక్స్ అసలు. చెయ్యొచ్చు బ్రో, నాకు తెలిసి కొట్టేస్తుంది. ఎందుకంటే లెక్క ప్రకారంగా 5th వచ్చి ఉంటే వచ్చేది ఆటోమేటిక్గా కలెక్షన్ పడిపోయేది. కొన్ని మిస్క్యాల్కులేషన్ వల్ల కొద్దిగా మిస్టేక్ అయింది కాబట్టి
కొద్దిగా గ్రాస్ పెరిగిపోద్ది ఆటోమేటిక్గా. కంబ్యాకే, మ్యాసివ్ కంబ్యాక్ ఇదైతే బాలేబాబుకి. రేపు మా అన్న సుధీర్ అన్న మాత్రం కాళ్ళు ఎగిరేస్తాడు, అది మాత్రం నేను ఆశిస్తా. సినిమా అయితే సూపర్గా ఉంది. ఇది అఖండ తాండవం కాదు, ఇండియా తాండవం. సినిమా చూసుకుంటే మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, బాలయ్య బాబు యాక్టింగ్ కానీ, ప్రతి డైలాగు, ప్రతి మూమెంట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి సీను ఒక శివతాండవంగా ఉంటుంది. అది ప్రజలే రేపు బ్రహ్మరథం పడతారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా ఒకటే మాట, జై బాలయ్య, జై బోయపాటి, జై తమనన్న. బాలయ్య బాబు అంటే బాలయ్య బాబునే. అసలు ఎట్లా అంటే ఒక్కొక్క ఎంట్రీలో అసలు ఆ శివుడు ఆ తల్లి కోసం రావడం, కొరువి పెట్టడం, అదైతే అస్సలు బాలయ్య బాబు ఒక్కొక్కసారి వస్తుంటే కింద నుండి మీద వరకు పూనకాలే. అసలు బాలయ్య బాబా బోయపాట అసలు ఆ సినిమా చూసి మైండ్ పిచ్చెక్కిపోవాలి బ్రో. ఒక్కొక్కడు సీట్లు లేచి నిలబడి దేవుడు వచ్చేసిండు అంతే. తమన్నా మ్యూజిక్ డైరెక్టర్ అబ్బాబ్బా దండం పెట్టాలి బ్రో. నిజంగా హైలైట్ కొట్టిండు అంతే, ఇక మాటలు లేవు బ్రో. బ్లాక్ బస్టర్ కొట్టిండు బాలయ్య. పో జై బాలయ్య, జై అఖండ.
హైదరాబాద్ సికింద్రాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ జోహార్ ఇండియా జోహార్ పటేల్ రమణ జోహార్ పటేల్ రమణ జోహార్ పటేల్ రమణ జిల్లాలో తెలుగుదేశం టాక్ తీసుకునే టైంలో ఒకటే ఫెయిల్ అండి